సాయిరామ్. ఏం లేదు గైస్, మార్నింగ్ 10 స్టంట్ చేసింది, అందుకే చెప్పులు ఉట్టింది. అసలు స్టంట్ ఏంటి, ఎందుకు చేసింది అని తెలుసుకోవాలనుకుంటే వీడియో అందరూ చూసేయండి. ఎన్పిటిఎల్ గాయస్, ఎగ్జామ్ ఉంది గాయస్. ఇప్పుడు ఎగ్జామ్ ఉంది గాయస్. పలాస నుంచి తెప్పలబడి వచ్చాం గాయస్. చాలా తెప్పలపడ్డాం. కండక్టర్తో తిన్నాం గాయస్, బాగానే తిన్నాం. ఫుడ్ కూడా పెడతానన్నాడు ఇంటికి తీసుకెళ్ళి, కానీ వద్దయ్యా మాకు ఎగ్జామ్ ఉంది. యాక్చువల్లీ మా రిపోర్టింగ్ 1 o'clockకి, బట్ కరెక్ట్గా టైం 1:33 అయింది గాయస్. ఇప్పుడు వాళ్ళు వెళ్ళమంటే వెళ్తాం లోపలికి, లేదంటే బయటకు వచ్చేస్తాం గాయస్. 1000 రూపాయలు మా కోసం మేము కట్టుకున్నాం అనుకోవాలి గాయస్, అంతేని. ఓకే గాయస్, వెళ్తున్నాం. బా మార్నింగ్ అను కూడా బస్ కోసం వెళ్ళగానే పరిగెత్తింది, అందుకే చెప్పులు ఉట్టింది. చెప్పు. హాయ్ గైస్, సండే కూడా వదలట్లేదు మాకు ఎన్పిటిఎల్ ఐడి కార్డ్ మస్ట్ చూడడం కానీ అందరికి ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. రెండు తీసుకెళ్ళిపో, పర్లేదు రమ్య. రెండు తీసుకెళ్ళి బఠానీ అంత బ్రెయిన్ నువ్వు గింజంతుకొని గుర్తు పెట్టుకోలేం, అందుకే పేపర్లో రాసుకొని లోపలికి వెళ్ళాం. ఏ కాలేజ్కి వచ్చామనుకుంటున్నారా? ఆదిత్య అయితే ఈ చున్నీ ఇంత ఎండ్లో తలకేసుకోకుండా బ్యాక్ వేసింది, అందుకని అవును ఏడ్పించేసింది. పైగా ఎలా నవ్వుతుంది చూడండి. అను చెప్పు మళ్ళీ ఊడిపోయింది, ఈసారి వేద చెప్పు కూడా ఊడిపోయింది. ఈ బస్సు ఎక్కడానికి పెద్ద స్టంటే చేసాం మేము. బస్సు అంతా మమ్మల్ని చూస్తుండే. ఈ చిన్న పాప ఏదో కంప్లైంట్ ఇచ్చేసింది మా పైన. మ్యాచ్ అవుతుందని మ్యాచ్ చూసుకుంటున్నాను. CSK 4 కొట్టిందని ఆనందంలో బస్సులో ఉండి ఎంత స్లోగా ఆనందంగా అరుస్తుందో వినండి. అది గైస్ మ్యాటర్. వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.